హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిలీనియం గర్ల్. ఈరోజు ఒక క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాము. అది పిండి పులిహోర. మనం బియ్యం పిండితో ఈ రెసిపీ చేస్తాము. సో ఫస్ట్ కడాయిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ వచ్చేసి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గల్లుప్పు యాడ్ చేసుకోవాలి. అండ్ ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనం పిండి పులిహోర అనేది అతుక్కోకుండా వస్తుంది. చాలా పొరుపుల్లాడుతూ వస్తుంది. సో, అందుచేత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని వాటర్‌ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. 3-4 మినిట్స్‌లో మనకి మంచిగా వాటర్ బాయిల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం రవ్వని కూడా యాడ్ చేసి మనం కలుపుతూ ఉండాలి. రవ్వ యాడ్ చేస్తున్నప్పుడు మనం ఇంకొక హ్యాండ్‌తో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఉండలు కట్టకుండా మనం వాటర్‌లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచి మూత పెట్టి రవ్వ ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. వాటర్ అన్నీ మీకు ఇంకిపోయిన తర్వాత మనం స్పూన్‌తో కదుపుకోవాలి. ఇలా కదిపితే మనకి రవ్వలాగా ఫార్మ్ అవుతుంది. బియ్యం రవ్వ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్‌లో మనం గ్రౌండ్ నట్స్‌ని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగలు ఫ్రై చేసిన తర్వాత అవి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఆయిల్‌లో మనం పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా మనం ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిరపకాయలు సరిపోతాయి. కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మనకి బ్రాహ్మిన్ స్టైల్‌లో వస్తుంది. నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసిన తర్వాత చిటపటలాడుతుంది. తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మనం కూల్ చేసుకున్న మిక్స్చర్‌లోకి యాడ్ చేసుకొని పైనుంచి మనం గ్రౌండ్ నట్స్‌ని కూడా యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మాత్రం మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే పులిహోర స్టైల్‌లో మనకి పిండి పులిహోర అనేది రెడీ అయిపోతుంది. సో, ఈ రెసిపీ అనేది చాలా హెల్తీ అండ్ మార్నింగ్ టైం మనకి చాలా ఈజీగా అయిపోతుంది. సో, డెఫినెట్‌గా ట్రై చేసి కామెంట్స్‌లో చెప్పండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో. For more simple recipes, please do like, share and subscribe to my channel Millennium Girl. I will be back with another simple recipe.